ఇంతకు ముందు వీడియోలో అశ్వత్థామ ఎవరు, అతని తలపై ఉన్న మణికి ఏమైనా పవర్స్ ఉన్నాయా, అతని గుణగణాలు ఏమిటి, అతని శక్తి సమర్థతలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యుద్ధం ముగిశాక అశ్వత్థామ ఒక్కడే ఎలా పాండవ శిబిరాన్ని అతలాకుతలం చేశాడు, కలియుగాంతంలో కల్కి భగవానుడికి ఎలా సహాయపడతాడు అనే విషయాలు ఇవి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక చావు బ్రతుకుల మధ్య ఉన్న దుర్యోధనుడికి అశ్వత్థామ పాండవుల్ని సంహరిస్తాను అని మాట ఇస్తాడు. దానికి సంతోషించిన దుర్యోధనుడు సైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు. సైన్యాధ్యక్షుడిగా నియమించిన తర్వాత అశ్వత్థామ పాండవులను సంహరించాలని వారి శిబిరానికి బయలుదేరుతాడు. అప్పటికైతే కౌరవుల పక్షాన బ్రతికి ఉన్న వీరిలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య అంతే. అశ్వత్థామ మాట అయితే ఇచ్చేశాడు, కానీ వారిని చంపటం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ రాత్రిలో గుడ్లగూబ కాకి పిల్లలను పొడిచి చంపటం చూసి అశ్వత్థామకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. రాత్రివేళ దాడి చేసి పాండవులను సంహరిద్దామని ప్లాన్ వేశాడు. దీనికి కృతవర్మ, కృపాచార్య ఇద్దరూ అలా చేయడం తప్పు అని చెప్పారు. అశ్వత్థామ మాట వినలేదు. ఎలాగైనా వారిని సంహరించాలి అని వారి శిబిరానికి వెళ్ళాడు. ఆ శిబిరంలో పాండవులు లేరు. అప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ వారిని తీసుకుని బయటకు వెళ్ళింటాడు. అశ్వత్థామకు ఈ విషయం తెలియదు. అందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అక్కడ వారికి రక్షణగా పరమేశ్వరుని శక్తితో ఒక శక్తి లోపలికి వెళ్లకుండా అడ్డుగిస్తుంది. అయినా సరే ఎలాగైనా వెళ్ళాలని ఆ శక్తిపై బాణాలు సంధించడం, రకరకాలుగా ఆ శక్తిని తప్పించడానికి ప్రయత్నం చేసినా ఆ శక్తిని ఏమీ చేయలేకపోతాడు. ఇక అశ్వత్థామ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో చీ ఏమిటి ఈ బ్రతుకు అనుకుని అగ్నిలో దూకడానికి వెళ్తాడు. అప్పుడు ఆ శక్తి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నీ త్యాగానికి మెచ్చుకుంటున్నా, నీ త్యాగానికి గుర్తుగా నీకు ఈ ఖడ్గం ఇస్తున్నా, ఈ ఖడ్గంతో ఈరోజు నువ్వు విజయుడు అయిపోతావు అని వరం ఇస్తాడు. అంతే ఆ ఖడ్గాన్ని తీసుకుని అశ్వత్థామ ఆకలితో ఉన్న సింహం ఎలా వేటాడుతుందో ఆ విధంగా రాక్షసుడిలా పాండవ శిబిరంపై పడిపోయాడు. ముందుగా తన తండ్రి తల నరికిన ధృష్టద్యుమ్నుని వద్దకు వెళ్ళి నిద్రపోతున్న వ్యక్తిని లేపించి పిడిగుద్దులతో కాళ్లతో తన్నుతో చంపేయబోతాడు. ధృష్టద్యుమ్నుడు కూడా నాకు కూడా ఒక ఖడ్గం ఇవ్వు, నేను పోరాడుతాను అని చెప్పినా వినకుండా, నా తండ్రిని అన్యాయంగా తల్లి నరికావు, నిన్ను చంపేస్తాను, అది కూడా ఆయుధం లేకుండా, ఆయుధంతో చంపితే నీవు స్వర్గానికి పోతావు అని మర్మంగాలపై కొట్టరాని చోట కొట్టి చంపేస్తాడు. తర్వాత శిఖండిని కూడా చంపేస్తాడు. పాండవులకి ద్రౌపదికి జన్మించిన కుమారులు ప్రతివిందుడు, శృతసాముడు, శతానీకుడు, శృతకీర్తి, శృతసేనుడు అశ్వత్థామ మీదకు కత్తులు తీసుకుని యుద్ధానికి వస్తారు. వారిని కూడా అశ్వత్థామ నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఆ రోజు రాత్రంతా ప్రళయరుద్రుడిలా మారిపోయి భయంకరంగా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతూ పోతాడు. ఆ శిబిరంలో ఉన్న కొన్ని వేల మందిని చంపేసి ఆ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసేసి దుర్యోధనుడికి ఈ విషయాన్ని చెబుతాడు. దీంతో దుర్యోధనుడు చాలా సంతోషించి శరీరాన్ని వదిలేస్తాడు. అప్పటి వరకు కోపంలో విచక్షణ రహితంగా ప్రవర్తించినా తర్వాత మాత్రం భయపడిపోతాడు. ఈ పాండవులకు విషయం తెలిస్తే చంపేస్తారు అనుకొని వేదవ్యాసుల ఆశ్రమంలో వెళ్ళి దాక్కుంటాడు. మరుసటి రోజు తెల్లారేసరికి పాండవులు శిబిరానికి చేరుకునేటప్పటికీ ఆ ప్రదేశమంతా అశ్వత్థామ దాటికి ఆ శిబిరం అంతా శవాలతో నిండిపోయి ఉంటుంది. ఎవరు చేశారు అని విచారించగా అశ్వత్థామ అని తెలుస్తుంది. వెంటనే ద్రౌపది అశ్వత్థామను బంధించి తీసుకురమ్మని భీముణ్ణి పంపిస్తుంది. భీముడు ఒక్కడే వెళ్తే ప్రమాదమని భీముని వెంట శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా వెళ్తారు. భీముణ్ణి చూసేసరికి అశ్వత్థామ భయపడిపోయి వీళ్ళు ఖచ్చితంగా చంపేస్తారా అని అనుకుని భయంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడ ఉన్న గడ్డిపోచను తీసుకొని బ్రహ్మ శిరోకాస్త్ర మంత్రాన్ని జపించి పాండవులు అపాండవీయం గాక అని ఆ అస్త్రాన్ని వారిపై సంధిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుని కూడా బ్రహ్మ శిరోకాస్త్రాన్ని వేయమంటాడు. వెంటనే అర్జునుడు పాండవులు క్షేమంగా ఉండుగాక అని బ్రహ్మ శిరోకాస్త్రాన్ని సంధిస్తాడు. ఈ రెండు అస్త్రాలు ఢీకొంటే భూమి అల్లకల్లోలం అయిపోతుంది. అంతటి భయంకరమైన ఆయుధాలు అవే. కాబట్టి ఎలాగైనా సమాజాన్ని రక్షించాలి అని నారదుడు ఈ విషయాన్ని వేదవ్యాసుల వారికి చెప్పగా వేదవ్యాసుడు ఇద్దరిని ఆ అస్త్రాలను వెనక్కి తీసుకోమని ఆదేశిస్తాడు. అర్జునుడైతే వెనక్కి తీసుకుంటాడు, కానీ అశ్వత్థామకు ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు.
తన తండ్రి ద్రోణుడు ఈ అస్త్రాన్ని ఎలా వేయాలో ఎలా వెనక్కి తీసుకోవాలో అర్జునుడికి నేర్పించాడు, కానీ అశ్వత్థామకు నేర్పించలేదు. ఎందుకు నేర్పించలేదు అంటే ద్రోణుడికి తెలుసు అశ్వత్థామకు ఓపిక తక్కువ. ఈ అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం కూడా నేర్పిస్తే ఇంతటి బలమైన అస్త్రాన్ని ఇష్టం వచ్చినప్పుడు వాడుతాడు. అదే వేయడం మాత్రమే నేర్పిస్తే అవసరం వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాడు అనుకొని నేర్పించలేదు. ఇక వేదవ్యాసుడు ఏమంటాడు అంటే, సరే ఈ అస్త్రం వెనక్కి తీసుకోవడం రాదు కదా, వేరే చోటుకైనా మళ్లించు అని సలహా ఇస్తాడు. అశ్వత్థామ ఆలోచించి దుర్బుద్ధితో పాండవుల మీద కోపంతో పాండవుల పెళ్ళాలు వారి కోడళ్ల కడుపులో పెరుగుతున్న గర్భాలు విచ్ఛిన్నం కావాలని అటువైపు మెల్లిస్తాడు. ఇలా అయినా జరిగితే పాండవుల వంశం కుదేలైపోతుందని ఆలోచనతో. అప్పటికే అభిమన్యుడి పెళ్ళం ఉత్తర గర్భంతో ఉంటుంది. ఈ అస్త్రం దెబ్బకి ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ తన యోగమాయతో తిరిగి ఆ గర్భంలో పెరుగుతున్న శిశువును రక్షిస్తాడు. అతడే పెద్దయ్యాక పరీక్షిత్తు అవుతాడు. ఇక పాండవులు అశ్వత్థామను బంధించి ద్రౌపది దగ్గరకు ఈడ్చుకెళ్ళి చంపేద్దామని అనుకుంటారు. కానీ అంత బాధలో ఉన్నా కూడా ద్రౌపది ఏమంటుందో తెలుసా? ఇతను ఎంతటి పాపం చేసినప్పటికీ మీ గురువు గారి కుమారుడు. ఇతన్ని చంపేస్తే ఇతని తల్లి కృపి బాధపడుతుంది. ఇతన్ని వదిలేయమని కోరడంతో పాండవులు అశ్వత్థామను చంపకుండా వదిలేస్తారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామ వైపు కోపంగా చూస్తూ తన తేజోవంత రూపానికి కారణమైన మణిని పెకిలించి వేసి శపిస్తాడు. అడవిలో మానవ కంటికి కనిపించకుండా రక్తస్రావంతో చీము నెక్తురు కారుతూ ఆకలి దప్పికలతో అలమటిస్తూ శరీరమంతా కంపు కొడుతూ 3000 సంవత్సరాలు ఇదే బాధతో అనుభవించు అని. తర్వాత అశ్వత్థామ అక్కడ నుండి నిస్సహాయకంగా బాధతో కృంగిపోతూ వెళ్ళిపోతాడు. ఇలా 3000 సంవత్సరాలు అనుభవించాక తన శాపం పూర్తవుతుంది. కానీ తనకు ఇప్పటికి కూడా చావులేదు. 8 మంది చిరంజీవులలో ఒకడిగా ఇప్పటికీ ఉన్నాడు. మరి ఎప్పుడు వస్తాడు అంటే కలియుగాంతంలో కల్కి భగవానుడు అధర్మాన్ని నశింపచేయడానికి వచ్చినప్పుడు అశ్వత్థామ కల్కి భగవానుడు సైన్యానికి శిక్షణ ఇస్తూ తనకు సహాయపడతాడు. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.